హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రంట్ ఆఫీస్ సలీం అన్సారీ గారు. నమస్కారం సలీం గారు. నమస్కారం. సో, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకున్నా కొంతమందికి టీచింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్ళాలి అని ఉంటది. యెస్. ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ మీలాగా స్టాఫ్ అంటే టీచింగ్ వైపు వెళ్ళొచ్చా? వాటి కెరియర్ ఎలా ఉంటది? యెస్ అండి. అంటే మనం వేరే హోటల్‌లో ఎట్లయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో, టీచింగ్‌లో కూడా డెఫినైట్‌లీ 100% ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. సో, అయితే ఏంటంటే టీచింగ్‌లో నేను ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాతనే టీచింగ్‌లోకి రమ్మని నేను సజెస్ట్ చేస్తాననమాట. హ్మ్. ఎందుకంటే ఎర్లీ ఏజ్‌లో టీచింగ్‌లోకొస్తే మనకే సరిగ్గా రానప్పుడు మనం స్కిల్‌ని నేర్పియడం చాలా అవును. కష్టమవుతుంది. హ్మ్. ఎందుకంటే ఒక ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నామంటే డెఫినైట్‌లీ దాంట్లో ఎక్స్‌పర్టైజ్ అనేది ఉండాలి. ఎక్స్‌పర్ట్ కాకుండా మనం వేరే వాళ్ళకి నేర్పియడం కష్టం. హ్మ్. అంటే బుక్ నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వచ్చు. కానీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇవ్వడం కష్టమంట. ఓకే. సో, దానికోసం మంచి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోండి. అండ్ వెన్ యూ ఫీల్ లైక్ ఇది ఒక టీచింగ్ అనేది నేను ఒక రిటైర్డ్ ప్రొఫెషన్ అని చెప్తాను నేను యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్‌లో ఉండి దాని నుంచి ఒక బ్రేక్ తీసుకొని ప్రాపర్‌గా డెడికేటెడ్‌గా నాలెడ్జ్ షేర్ చేయడానికి మాత్రమే వచ్చే ఒక ఫీల్డ్ అన్నమాట. ఓకే. ఓకే. ఎందుకంటే మనకు ఎర్లీ స్టేజ్‌లో వస్తే దీంట్లో మనకు గ్రోత్ అనేది ఉండదు. ఉండదు. సాలరీస్ సరిగ్గా ఉండవు. సో, ఫైనాన్షియల్లీ మనం ఫిట్ ఉండము. హ్మ్. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా చాలా కష్టమవుతుందన్నమాట. హ్మ్. సో, అలాంటప్పుడు ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మంచి నాలెడ్జ్ గెయిన్ చేయండి. బిజినెస్ పెట్టండి. ఓకే. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఒకవేళ టీచింగ్ చేయాలనే ప్యాషన్ ఉంటే ఒక 1, 2 అవర్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళండి. లేకపోతే కంప్లీట్ ప్రొఫెషన్‌గా తీసుకొని దాంట్లో గెట్ ఆన్ అవ్వండి అని చెప్తాను. అయితే ఎస్పెషల్లీ ఇందులో షెఫ్స్‌కి చాలా హైలీ పెయిడ్ సాలరీస్ ఉంటాయని విన్నాను. పెద్ద పెద్ద హోటల్స్‌లో, అవునండి. రెస్టారెంట్స్‌లో మెయిన్ షెఫ్‌కి. యెస్. బట్ వర్క్ చాలా టఫ్‌గా ఉంటదంట కదా! లైక్ ఒక 8-9 అవర్స్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిచెన్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. యెస్. సో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అండ్ ఏంటసలు? సో, మనం కోర్స్ చేసేటప్పుడే డెఫినైట్‌లీ మనం ట్రైన్ అయ్యి ఉంటామండి. హ్మ్. యాస్ ఐ టోల్డ్ యూ ముందు చెప్పినట్టు ట్రైనింగ్‌లోనే మనము దీనికి మొత్తం అలవాటు పడిపోయి ఉంటామనమాట. ఓకే. లైక్ వెన్ ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్ 14 అవర్స్, 16 అవర్స్ ఒక్కొక్కసారి 1 డే కంటిన్యూయస్‌గా వర్క్ చేసినా కూడా ఉన్నాయి. హ్మ్. సో, దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనము ప్రోగ్రామ్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఎన్ని అవర్స్ తర్వాత మనం బ్రేక్ తీసుకోవాలి. ఓకే. ఓకే. కొద్దిసేపు కూర్చోవడం, వేరే పర్సన్‌ని మన ప్లేస్‌లో స్టాండ్ చేసి హ్మ్. చిన్న బ్రేక్ తీసుకోవడం, రిఫ్రెష్ అవ్వడం, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొనొచ్చి మళ్ళీ నీట్‌గా మనల్ని మనం ప్రెజెంట్ ప్రెషర్స్ చేసుకోవడం. ఉంటాయా మరి? అన్ని డెఫినైట్‌లీ ఫీల్డ్స్‌లో ప్రెషర్ ఉన్నట్టు. ఉంటుంది. సో, ఏ కైండ్ యెస్. ఆఫ్ ప్రెషర్స్ ఎక్కువుంటాయి హోటల్ మేనేజ్మెంట్‌లో? అంటే లైక్ ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్‌లో ఉన్నామనుకోండి. హ్మ్. ఫ్రంట్ ఆఫీస్‌లో ఒక 5, 6 మంది గెస్ట్‌లు ఒకటేసారి వచ్చేసి హ్మ్. నా ఫ్లైట్ మిస్ అవుతుంది. చెకౌట్ హ్మ్. చేయండి తొందరగా అని చెప్తారనమాట. హ్మ్. ఇంకొక గెస్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు. వెరీ అంటే కామన్. ఆ! ఆయనే ఇంపార్టెంటా? నేను కాదా? ఐ హ్మ్. యామ్ ఆల్సో పేయింగ్ ఫర్ ద హోటల్ అని చెప్పేసి మాట్లాడతారు. హ్మ్. ఇంకొకరొచ్చి ఇంకొక ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మళ్ళీ ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. హ్మ్. సో, ఇట్లా ఒక 3, 4 డిఫరెంట్ థింగ్స్‌ని ఒకటేసారి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి. కిచెన్‌లో అయితే మనకు ఫుడ్ ప్రిపరేషన్ మీద సో, అన్నీ ఎగ్జిక్యూటివ్ షెఫే చేయరు. హ్మ్. లేకపోతే సూస్ షెఫ్సే చేయరు. డెఫినైట్‌లీ లో లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేయాలి. హ్మ్. సూపర్విజన్ ఈజ్ ఫైన్. హ్మ్. అప్పుడప్పుడు వాళ్ళు కూడా అటో ఇటో వెళ్తుంటారు. సో, చిన్న మిస్టేక్ జరుగుతుండొచ్చు. లేకపోతే నెగ్లిజెన్స్ ఉండొచ్చు. హ్మ్. సో, ఇట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి. ఒకవేళ పెద్ద పార్టీ అవుతుంది. లేకపోతే ఒక ఫంక్షన్ అవుతుంది. హ్మ్. ఫుడ్ ప్రిపరేషన్ డిలే అవ్వచ్చు. ఓకే. ఓకే. దాని సర్విస్ డిలే అవ్వచ్చు. హ్మ్. గెస్ట్ షౌట్ చేస్తారు. ఓకే. ఓకే. నా గెస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఇంకా నా టేబుల్ మీద ఫుడ్ రాలేదని ఫుడ్ చెప్పేసి. రాలేదు. సో మెనీ కాంప్లికేషన్స్ సో, ఉంటాయి. బట్ దెన్ వి హావ్. ఇట్లాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. యాస్ యూ సెడ్ హైలీ పెయిడ్ సాలరీస్ కావాలి అనుకుంటే హ్మ్. ప్రెషర్‌ని కూడా డెఫినైట్‌లీ హ్యాండిల్ చేయాలి. ఓకే. సో, సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ జాబ్. ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నా ఈక్వల్‌గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్‌గా తీసుకుంటున్నారు కోర్స్ ప్రతి ఒక్క కోర్స్. యెస్. బట్ బీహెచ్ఎం అనేది ఒకప్పట్లో గర్ల్సే ఎక్కువ ఉండేవాళ్ళు, బాయ్స్ తక్కువ ఉండేవాళ్ళు అని విన్నాను. సో ఇప్పుడు ఈక్వల్‌గా ఉన్నారు అని విన్నాను. ఓకే. సో ఎవరికి బావుంటది యాక్చువల్‌గా బీహెచ్ఎం అనే కోర్స్? అలా కోర్స్ చెప్పలేమంటారా? కోర్స్ అనేది ఎవరికైనా బావుంటుందండి. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్యాషన్. ఎగ్జాక్ట్‌లీ ఇది ప్యాషన్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇది గర్ల్స్‌కి సూటబుల్ ఉంటుంది. ఇది బాయ్స్‌కి సూటబుల్ ఉంటుంది. అట్లా ఏముండదు. హ్మ్. ఎందుకంటే ఏ డిపార్ట్‌మెంట్ తీసుకున్నా మీకు ఇప్పుడు లేడీస్ స్టాఫ్ అనేది కంపల్సరీ ఉంటారన్నమాట. అవును. ఎయిదర్ ఫ్రంట్ ఆఫీస్ తీసుకోండి, హౌస్ కీపింగ్ అయినా సరే, లేకపోతే కిచెన్‌లో ఉన్నారిప్పుడు అండ్ ఎఫ్&బి సర్వీస్‌లో ఉన్నారు. సో, డిపెండ్స్ అన్నమాట. నేను ఫిజికల్ వర్క్ చేయలేను అనుకుంటే ఫ్రంట్ ఆఫీస్‌కి రావచ్చు. కమ్యూనికేషన్ బావుందంటే. హ్మ్. లేదు ఫుడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటే సర్వీస్‌లోకెళ్ళొచ్చు. ఫుడ్ ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కిచెన్‌లోకెళ్ళొచ్చు. అండ్ అట్లా కాకుండా నేను క్లీన్లీనెస్ ఇష్టపడతాననుకుంటే హౌస్ కీపింగ్‌లోకెళ్ళొచ్చు. ఓకే. ఇట్లా మన పర్సనాలిటీకి ఏదైతే మనకు సూటబుల్ ఉంటుందో సో, అది
వాళ్ళకి. దీంట్లో జెండర్ బయాస్ అనేది ఏం లేదండి. ఓకే. సాలరీస్ బిహెచ్ఎంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ద లీస్ట్ సాలరీ ఏంటి? హైయెస్ట్ సాలరీ పేడ్ ఏంటి? సో ఇట్ డిపెండ్స్ ఆన్ హోటల్ ప్రాపర్టీ అని చెప్తాను. రెస్టారెంట్ కానీ, హోటల్ ప్రాపర్టీ కానీ. ఓకే. లీస్ట్ అంటే మీకు మినిమమ్ 15,000 అనేది ఇప్పుడు సెవెంత్ ఫెయిల్‌కి కూడా 15,000 ఇప్పించగలుగుతాను నేను. హ్మ్. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదంట దానికి. అయితే మినిమమ్ అయితే 15,000 అయితే ఉంది. సో 15,000 నుంచి 1,00,000, 1,50,000 స్టార్టింగ్ సాలరీస్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. హ్మ్. లైక్ ఇప్పుడు సింగపూర్‌లో తీసుకుంటే నా స్టూడెంట్ బెల్ డెస్క్‌లో పనిచేస్తున్నాడండి. హ్మ్. బెల్ డెస్క్ అంటే మన లగేజ్ హ్మ్. ట్రాలీని హ్యాండిల్ చేసేవాడు. లగేజ్ హ్యాండిల్ చేసేవాడు. సో అతనికి సాలరీ వచ్చేసి 1,00,000 రూపీస్ ఉందన్నమాట. ఓహ్! ఓకే. అంటే వాళ్ళు అకామిడేషన్ ఇవ్వరు. సో ఆ డిడక్షన్స్ అనేవి ఉంటాయి. బట్ హ్మ్. సాలరీ వచ్చేసరికి 1,00,000 అయితే డెఫినెట్‌లీ ఉంది. డెఫినెట్‌లీ ఆ! వస్తుంది. అయితే ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు న్యూజిలాండ్‌లో ఉన్నాడు. తనకు 1,50,000 వస్తుంది. హ్మ్. డిగ్రీ పాస్ అవ్వగానే జాయిన్ అవ్వగా 1,50,000 వచ్చిందన్నమాట. హ్మ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ వాళ్ళ లొకేషన్ అయ్యుండొచ్చు, వాళ్ళ క్లయింటేల్ అయ్యుండొచ్చు. సో అక్కడ దాకా అంటే ఫారెన్‌లో ఆపర్చునిటీ సంపాదించుకోవాలంటే వాట్ అండ్ ఆల్ ద వేస్ దే హావ్ టు గో త్రూ. అంటే అక్కడ అక్కడ ఉంటూ అక్కడేనా? యాహ్! సో డెఫినెట్లీ అంటే లైక్ అంటే మనము అక్కడ మళ్ళీ ఏమైనా కోర్సెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాయాలా? లైక్ వాట్ ఈస్ ద వే టు గో టు ఫారెన్ కంట్రీస్ త్రూ బిహెచ్ఎం? యూజువల్లీ అబ్రాడ్‌కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే హైయర్ స్టడీస్ కోసమే వెళ్తారు. హ్మ్. హైయర్ స్టడీస్ కోసం వెళ్తూ జాబ్ చేస్తారు. ఓకే. అయితే ఓన్లీ జాబ్ పర్పస్‌లో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనలా కాకుండా అక్కడ డెఫినెట్‌లీ ఈ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో హ్మ్. దాంతో ప్రమోషన్స్‌కి వెళ్ళొచ్చు. లేకపోతే వేరే అంటే హోటల్ మేనేజ్మెంట్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హ్మ్. ఓకే. మన పీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. పబ్లిక్ తోటి టచ్‌లో ఉండాలి. అండ్ మనము జాబ్ అయిపోయిన తర్వాత వేరే ఎవరైతే హోటల్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళతోటి కూడా మనం కమ్యూనికేషన్‌లో ఉండాలన్నమాట. ఓకే. సో ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్‌లీ వాళ్ళే రిఫర్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇట్లా రిఫరెన్స్ త్రూ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట స్టూడెంట్స్. ఓకే. సో ఓవరాల్‌గా బిహెచ్ఎం తీసుకుంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ బీహెచ్ఎం స్టూడెంట్స్? అనేది జనరల్‌గా నేనేం చెప్తానంటే ఎవరైతే ప్యాషనేట్ ఉంటారో వాళ్ళకి చాలా చాలా గుడ్ అండి. హ్మ్. తెలియకుండా ఎవరైతే వస్తారో అయితే బాగా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఉండి హ్మ్. అంటే ఏమీ తెలియకుండా ఈ కోర్స్ జాయిన్ అయిపోయి దీంట్లో ఫిజికల్ వర్క్ ఉంది. లేకపోతే ఈ వర్క్ నాకు సూటబుల్ కాదనుకుంటారో హ్మ్. వాళ్ళకు హోటల్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ కాదని కరెక్ట్ చెప్తాను. కాదు. ఆ! ఎవరైతే నేను ఇంజినీరింగ్, మెడిసిన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ చేయాలి యాహ్! వాళ్ళకి అనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ప్యాషనేట్‌గా ఉంటే హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే అలాంటి వాళ్ళే జాయిన్ అవ్వాలంటారు. యెస్ అండి. ఓకే. డెఫినెట్‌లీ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.